25 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 25 ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి పగలు 1:46 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 9:20 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 5:36 నుంచి 7:05 వరకు ఉంది. మరలా సాయంత్రం 6:18 నుంచి 7:45 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 3:12 నుంచి 4:42 వరకు ఉంది. సాయంత్రం ముహూర్తం 4:41 నుంచి 5:32 వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ వారం మరి సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:24. ఇక మనం ఇప్పుడు 25వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు ఉంటున్న గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూస్తే ఇందులో ప్రస్తుతం గురువు మిథునంలో సంచారం చేస్తున్నారు. రాహు కుంభంలో, కేతువు కుజుడితో కలిసి కుజుడు సింహంలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలో ఉన్నారు, కేతువు సింహంలో ఉన్నారు. అలాగే మరి రవి వృషభంలో, శని శుక్రులిద్దరు కూడా మీనంలో ఉన్నారు. బుధుడు ఆయన వృషభంలో సంచారం చేస్తున్నారు. ఇది ఈ వారం రోజుల్లో ఉన్న గ్రహచారం. ఈ వారంలో ఇవాళ ఆదివారం మాస శివరాత్రి, రేపు అమావాస్య తర్పణాలు ఇవ్వడానికి చాలా విశేషమైన రోజు. అలాగే అందరూ కూడా అమావాస్య సోమవార వ్రతం చేసుకునే వాళ్ళకు కూడా రేపు అపరాహ్నకాలానికి ఉన్న అమావాస్య. అయితే సోమవార వ్రతానికి సంబంధించి ఇది కొంతమంది గ్రాహ్యం అంటారు, కొంతమంది గ్రాహ్యం కాదంటారు. అపరాహ్నం అమావాస్యతో కూడిన తిథులు ఏదైనా సరే అక్కడ మరి అపరాహ్నాన్ని కూడా తిథులనే తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది దీన్ని ఆచరించవచ్చు అనేటువంటి అంశంలో కూడా నిర్ధారణ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్నానంతో చెప్పడం ఉంది, దేవతా సంబంధమైన అర్చన ఉంది కాబట్టి ప్రాతకాలంలోనే ఉండాలనే వాదన కూడా ఉంది. అలా వాదన ఉన్నప్పుడు దాన్ని గ్రహించుకుంటే కనుక పనికిరాదన్నట్టుగా ఉంది. ఈ 2 రకాలైన మాటలు సమాజంలో పడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అమావాస్య తర్పణాలకు సంబంధించినటువంటి అమావాస్య చాలా విశేషమైన అమావాస్య. మరి తర్వాత 27 మే శని జయంతి, వైశాఖ అమావాస్య. ఆ తర్వాత ఈ నెలలో మనకి 28 మే ఆ రోజున జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది. ఈ జ్యేష్ఠమాసం మీద సమాజంలో అపోహలు ఉన్నాయి. ఏంటంటే పెద్దమ్మాయికి వివాహం చేయకూడదని. వివాహం వరకే. ఈ మధ్యన చాలామంది చేస్తున్నారంటే ఏమంటే గృహప్రవేశం చేయొచ్చా, మా అబ్బాయి పెద్ద అబ్బాయి, ఏమంటే మా అబ్బాయి ఉపనయనం చేయొచ్చా, మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఇట్లా అడుగుతున్నారు. అది వివాహానికి మాత్రం చెప్పడింది. ఆద్యగర్భ ప్రసూతయోహో, ప్రథమ గర్భంలో పుట్టినటువంటి పిల్లవాడికి, ప్రథమ గర్భంలో పుట్టిన పిల్లకి జ్యేష్ఠమాసం వివాహం చేసే సందర్భంలో త్రిజ్యేష్ఠగా నిషేధం చెప్పారు. కానీ ఇంక ఇతరత్ర ఏ విధమైన అంశాలు చెప్పలేదు. ఇక జ్యేష్ఠమాసంలో శంకుస్థాపన మృత్యుప్రదం అని చెప్పేసి మనకి చాంద్రమానవశాత్తు అన్ని గ్రంథాలు చెప్పడింది. కానీ మన వాళ్ళు సౌరమానవశాత్తు వృషభంలో ఉండగా జ్యేష్ఠమాసంలో శంకుస్థాపన చేసుకోవచ్చు అని చెప్పి ప్రారంభం చేస్తారు. అందులో ఒక దొంగతనం దాగి ఉంది. మీరు గ్రంథాలు తిరిగేసి చూసుకోండి. అక్కడ అదే శ్లోకంలో, అదే గ్రంథంలో ముహూర్చింతామణి గ్రంథం తీసి చూడండి. అక్కడ వృషభంలో ఉండగా పనికొస్తుంది, జ్యేష్ఠమాసంలో శంకుస్థాపన చేసుకోవచ్చు అని చెప్పిన దాంట్లోనే మరి భాద్రపద, ఆశ్వీజ, పుష్యమాసాల విషయంలో కూడా పనికొచ్చేందుకు వీలుగా రాసింది. మన వాళ్ళు ఒకే గ్రంథంలో ఒకే శ్లోకంలో ఉన్నటువంటి 3 పాదాలు ఎగ్గొట్టేసేసి వాళ్ళకి బాగా అవసరమైంది కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలో శంకుస్థాపనలు గ్రాహ్యం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. అందువలన దీని మీద మీరే గ్రంథస్థంగా తీసి నేను చెప్పిన మాట ఎదురుకుండా కనబడుతుంది స్పష్టం. ఎందుకంటే దీనికి ఎవరో తిరిగి సమాధానం చెప్పడానికి వీలేదు. ఎందుకంటే ముహూర్తం తీస్తే అందులో ఒకే శ్లోకంలో మరి జ్యేష్ఠమాసం చెప్పిన దాంట్లో ఇతరత్ర 3 మాసాల గురించి కూడా చెప్పడం ఉంది. అది కనబడుతూ ఉంటుంది. దానికి కాదనడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే గ్రంథం కనబడుతోంది, నేను చెప్పిన మాట కనబడుతోంది. కాబట్టి నా మాటను విశ్వసించాల్సిందే. నా మాట ఎదురుకుండా కనబడుతుందని విశ్వసించాలంటే అంతకన్నా దుర్మార్గం ఇంకేముండదు. ఇలాంటప్పుడు మిగతా 3 మాసాలు ఎందుకు తీసుకోవట్లేదు? ఆ 3 మాసాలు కూడా తీసుకుని శంకుస్థాపన చేయండి. అక్కడ భాద్రపద, పుష్య మాసాల్లో కూడా, ఆషాఢ మాసంలో కూడా పనికొచ్చే విధానాన్ని అదే గ్రంథంలో జ్యేష్ఠమాసం పనికొస్తుందని చెప్పిన శ్లోకంలోనే ఇది కూడా చెప్పాడు. కాబట్టి వాటిని కూడా తీసి ఆచరించినప్పుడు జ్యేష్ఠమాసం ఆచరించాలి. అది ఆచరించినప్పుడు ఇది ఆచరించాలి. అందుకోసం నేను ఇవాళ వరకు కూడా, నేను ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఏ రోజు జ్యేష్ఠమాసం శంకుస్థాపనని సమర్థించలేదు, సమర్థించను. కారణం అంటే ఇందులో ఈ దొంగతనం దాగి ఉంది కాబట్టి ఇది అందరూ గమనించుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఈ వారం రోజుల్లో మరొక విషయం ఏంటంటే జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది కదండి. ఈ జ్యేష్ఠమాసం అనేటువంటి అంశంలో మనకి ఇక్కడ మూఢమి ప్రారంభమవుతున్న కారణంగా ముహూర్తాలు కూడా ఆగిపోయినాయి. కొంచెం
జ్యేష్ఠ శుద్ధ దశమి తర్వాత ఇక ముహూర్తాలు లేవు, అది కూడా గమనించుకోవాలి. ఇంకా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరూ కూడా ఫోన్ చేసి ఏమంటే ఇప్పుడు చైత్ర వైశాఖాల్లో వర్షాలు పడ్డాయి, దీని గురించి ఎవరైనా ప్రస్తావన చేశారా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. మిగతా పంచాంగాల విషయాలు నేను మాట్లాడను కానండి. నా పంచాంగం పెద్ద పంచాంగంలో ప్రతి సంవత్సరం చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం అట్లా విడివిడిగా వర్షయోగాలు రాసేవాడిని. ఈ సంవత్సరం రాయల 12వ పేజీలో వర్షయోగాలు రాశా చూడండి. ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు ఎక్కువ ఉన్నాయి. దేశారిష్ట యోగాలు మరి వర్షయోగాలే దేశారిష్టాల యోగాలుగా మారే అవకాశం కూడా వస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది అని చెప్పి రాస్తూ, చైత్రమాసంలో ఎండలు ఎక్కువగానే ఉంటాయి, అట్ ది సేమ్ టైం 3 సార్లు భిన్నమైన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం వైశాఖ మాసంలో ఉంటుందని రాశాను. మామిడి పంటకి ఇబ్బంది పెట్టేటువంటి వర్షాలు ఇక్కడ చైత్రమాసంలో, వైశాఖ మాసంలో కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పి స్పెసిఫిక్గా నోట్ చేశాను, అది గమనించుకోవచ్చు. ఇక్కడ గ్రహచార శోధన అనేది ఎప్పుడు కూడా ఈ వర్షయోగాలకు సంబంధించి ఎట్లా ఉంటుందంటే, అందరూ కూడా ఇప్పుడున్న గ్రహచారాన్ని బట్టి ఇప్పుడు వెంటనే చూసేద్దాం అనుకుంటారు. వర్షయోగాలకు ఎట్లా ఉందండి ఈ సంవత్సరం. మరి ఉత్తరాభాద్ర దగ్గర నుంచి కూడా రవి ప్రవేశించిన దగ్గర నుంచి ప్రారంభం చేసి మరి చివరి దాకా కూడా ప్రతిరోజు కూడా నోట్ చేసుకోవాలి. వివిధ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయని కూడా నోట్ చేసుకోవాలి. కార్తెల్లో ఏ కార్తెల్లో ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయనేది నోట్ చేసుకుంటే, అక్కడ పుష్యమాసంలో స్థూల పరీక్ష అని చెప్పి చేస్తారు. ఇక మేఘ గర్భధారణ అనే దానికి సంబంధించి ఇక ముందుగానే చేయాలి. ఇవన్నీ గ్రంథస్థంగా బృహత్ సమితిలో ఉన్న విశేషాలే రెట్టమత శాస్త్రం అని, మేఘమాలికా శాస్త్రం అని ఇట్లాంటి గ్రంథాల్లో రాసుకుని వచ్చారు. వేరే వేరే గ్రంథాలు కూడా రాయాల. అటువంటి ఆ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మన వాళ్ళు చాలా చక్కగా స్పష్టంగా వివరణ చేసుకుంటూ వచ్చారు. కొన్ని సూత్రాలు నా పాత పంచాంగాలంటే మనం విశ్వాసంలో ఉన్నాం కదండి, 25, 26, మీరు 24, 23, 24, 24, 25 పూర్వం పంచాంగాలని కూడా 10 సంవత్సరాల పంచాంగాలు తీసి చూస్తే మీకు నేను పంచాంగంలో దేశారిష్ట యోగాల వివరాలు, వర్షయోగాలు ఎట్లా పడతాయి ఎట్లా పడవు అనే దాని సూత్రాలు, మళ్ళీ పంచాంగంలో రాజయోగాలు, అలాగే కారకత్వాలు, ఇట్లాంటివి చాలా విశేషాలని, జ్యోతిష సంబంధమైన విశేషాలు మాత్రం నిక్షిప్తం చేస్తూ వచ్చాను. కారణం ఏంటంటే జ్యోతిషవేత్తలు చూస్తారని. సూత్రాలు నా సొంతంగా అవి పెద్దవాళ్ళు మహర్షులు గ్రంథస్థంగా రాసినటువంటి సూత్రాలు, వాటిని అక్కడ ఉటంకిస్తూ వచ్చాం. అవి ఇవాళకి కూడా యథాతథంగా జరుగుతున్నాయి. కానీ చెప్పేటువంటి సిద్ధాంతులు హాయిగా ఏసీలో కూర్చుంటున్నారు. మరి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందనే విషయం మీద ఆకాశ శోధన చేసేటువంటి అంశం లేకుండా వాళ్ళు ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహచారం దృష్ట్యా వర్షయోగాలు రాసిస్తున్నారు. అట్లా ఉండకూడదు. మీరు కూడా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సంవత్సరమే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ కార్తెల్లో వర్షాలు పడ్డాయో నోట్ చేసుకోండి. ఒకసారి రెట్టమత్త శాస్త్రం అని చెప్పి వావిళ్ళ వారి పుస్తకాలు దొరుకుతాయి. మనకి విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో భారతీయ గ్రంథమాల ఉంది, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మోహన్ పబ్లిషర్స్ రాజమండ్రి వాళ్ళు దొరుకుతాయి. గుంటూరులో రాఘవేంద్ర పబ్లిషర్స్ దొరుకుతాయి. శివకామేశ్వరి గ్రంథమాలలో దొరుకుతాయి. ఇట్లా మొత్తం అన్ని గ్రంథాల్లోనూ కూడా వావిళ్ళ వారి రెట్టమత్త శాస్త్రం వస్తుంది దొరుకుతుంది. ఒక్కసారి చూడండి. లేదంటే బృహత్ సమితిలో వర్షయోగాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని తీసి చూడండి. శాస్త్రవాక్యాలు అందులో ఏమున్నాయో అవే జరుగుతున్నాయి ఇంకా. కానీ శాస్త్రి వాటిని సూత్రాలంటే కూడా అమలు చేసే స్థాయిలో లేడు. కాబట్టి పంచాంగాల్లో కొంతమంది సక్సెస్ఫుల్గా రాస్తున్నారు, కొంతమంది సక్సెస్ఫుల్గా రాయారు. నేను సక్సెస్ రాశాను కానీ గర్వంగా చెప్పట్లా. ఈ సంవత్సరం గత సంవత్సరానికి సంబంధించిన కార్తెలను అబ్జర్వ్ చేసి ఈ సంవత్సరం వర్షయోగాలు రాస్తుంటే కన్ఫ్యూజన్ బాగా వచ్చింది. ఏమిటని చూస్తే దేశారిష్ట యోగాలు అవి ప్రకృతి వికృతిగాను, వికృతి ప్రకృతిగాను నడవలసినటువంటి గ్రహచారం మళ్ళీ మనకి ఈ గ్రహాల యొక్క సంచారం దృష్ట్యా బలంగా కొన్ని చోట్ల జబ్బడి ఉంది. అందువలన ఈ వర్షయోగాలు అవి ఉటంకించాం పంచాంగాల్లో. ఇది అందరూ గమనించుకోవాలి. అందరూ కూడా ఈ వర్షయోగాలు మీరు కూడా కాస్త జ్యోతిశాస్త్రంగా అబ్జర్వ్ చేయదలుచుకుంటే, వర్షయోగాలను అబ్జర్వ్ చేస్తే వెంటనే ఇమీడియట్గా మనం శోధన చేసే అవకాశం వస్తుంది. ఇక ఈ సందర్భంలో ఎట్లాగో జ్యేష్ఠమాసం దగ్గరికి వచ్చాం కాబట్టి మనం పూర్వం నుంచి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచారాన్ని ఉదాహరణ చెప్తాను. అందరికీ కూడా ఇక్కడ సీజన్ మారుతున్నప్పుడు
మన వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళంటే ఆరోగ్యంగా ఉండడం కోసం చెప్పేసి మరి ఆముదం తాగించేవాళ్ళు ఒక రోజున, ఎప్పుడైనా బాగా ఎండగా ఉన్న రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాలు వచ్చే రోజు అనమాట. ఈ గతంలో 3-4 మాసాలుగా తిన్నటువంటి వాటి శేషాలు, వాటి ప్రభావాలు లోపల ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ ఆముదం ఒక రోజున వేడిగా ఉన్న రోజున, ఎండగా ఉన్న రోజున ఎర్లీ అవర్స్లో సూర్యోదయానికి దగ్గరలో ఆముదం కొంచెం వేడి చేసి అది తీసుకోవడం మూలంగా లోపల మొత్తం అంతా కంప్లీట్గా క్లీన్ అయిపోయేది, బాడీ మొత్తం అంతా కూడా. ఇంకా ఆ రోజున మర్నాడు కాస్త పథ్యంగా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండి మళ్ళీ మామూలుగా రొటీన్లోకి వచ్చేవాళ్ళు. దాని మూలంగా ఈ కొంతవరకు లోపల ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో శరీరం లోపల ఉన్నటువంటివన్నీ కూడా వాటి ఫంక్షన్ చాలా బాగుంటుందని ఉద్దేశం చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయుర్వేదంలో ఈ ఆముదానికి డైరెక్ట్గా తీసుకోవడం కష్టంగా ఉండదని చెప్పేసి దానికి తగ్గట్టుగా మరి కొన్ని మందులు తయారు చేయడం జరిగింది. వాటితో కొంతమంది కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. అందువలన పూర్వం ఎక్కువగా లివర్ ప్రాబ్లంతో, గ్యాస్ ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ శాతం ఉండేవాళ్ళు. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు దీన్ని. మీకు కనుక ఇప్పటికీ మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒక 70-80 ఏళ్ళ వాళ్ళు ఓపికగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు ఇవన్నీ కూడా. కాలంలో చేంజ్ అనే పేరుతో ఇవాళ మానేసం. చాలామంది వాళ్ళ లివర్ ప్రాబ్లం అనే పేరుతో, ఇన్ఫెక్షన్స్ అనే ప్రాబ్లంతో వెళ్తున్నారు. ఈ సీజన్లోనే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి కూడా రాకుండా ఉండడానికి సొంటి కొమ్ములు చూర్ణం చేసి దాంట్లో ఉప్పు కలిపి మొట్టమొదట ఈ సొంటి చూర్ణాన్ని రాత్రిపూట భోజనంలో కాస్త నెయ్యి వేసి అది కలిపి 2-3 ముద్దలు తినిపించేవాళ్ళు. దాని మూలంగా ఇన్ఫెక్షన్స్ దగ్గర రాకుండా ఉంటాయని చెప్పి. ప్రాచీన కాలంలో ఈ ఆయుర్వేద సంబంధమైనటువంటి వాటితో మరి అనుబంధంగా ఉన్నటువంటి ఆచారాలన్నింటినీ కూడా ఆరోగ్య విషయంలో పాటిస్తూ ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం చాలా స్పీడ్గా ఉన్నాం అనుకుంటూ హాస్పిటల్ చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి మన ప్రాచీనంలో ఆచరించినటువంటి విధానాలు, వాటి మూలంగా వాళ్ళు పొందినటువంటి సౌఖ్యం, మనం వాళ్ళ పొందుతున్నటువంటి సమస్యలు, వీటి మీద దృష్టి పెట్టండి. లివర్ ప్రాబ్లం అనే దాంతో చాలామంది ఇట్లాంటి సీజన్సే, ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే సందర్భంలోనే వీటిని కంపల్సరీగా మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత వర్షాకాలం అయిపోయి మళ్ళీ శీతాకాలంలో కొంచెం పగలు ఎండ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఇట్లాంటి ప్రకరణ ఒకసారి చేసేవాళ్ళు. ఇలా సంవత్సరం మొత్తం మీద 3 సార్లు కానీ 4 సార్లు కానీ చేసి వాళ్ళు జీర్ణశక్తిని, జఠరాగ్ని, ఆరోగ్యానికి జఠరాగ్ని, జీర్ణశక్తి బాగుంటే చాలా మటుకు రోగాలకు దూరంగా ఉండే అవకాశం వస్తుందని, తద్వారా మనకి ఎప్పుడైతే వీటిని మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో షుగర్ కూడా కొంచెం దూరంగా ఉండే అవకాశం వస్తుంది చెప్పేవాళ్ళు. ఒకసారి వాటి విలువలు తెలుసుకోండి. అలాగే పూర్వం జలుబు చేస్తే వెంటనే సిట్రజన్ లాంటి టాబ్లెట్ వేసుకునేవాళ్ళు కాదు. జలుబుకి 2 రకాల కారణాలు ఉండేవి. వేడి చేసినప్పుడు జలుబు చేస్తుంది, అలాగే సెలవు చేసినప్పుడు జలుబు చేస్తుంది. అందువలన డాక్టర్లు పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నీకు ఏ నిమిత్తంగా జలుబు వచ్చింది, నిన్న ఏం తిన్నావు, మొన్న ఏం తిన్నావు, ఆహారం సంబంధం ఎట్లా ఉంది, నీకు మూత్రం ఎట్లా వస్తుంది, మలం ఎట్లా వస్తుంది, ఇవన్నీ అడిగి దానికి తగ్గట్టుగా జలుబుకు వైద్యం చేస్తుండేవాళ్ళు. ఇవన్నీ పాతకాలంలో వాళ్ళందరికీ కూడా తెలివి తక్కువగా కనబడుతున్నారు. వాళ్ళు శుభ్రంగా ఆరోగ్యంగా తిరిగారు. ఇవాళ తరచుగా హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ కొడుతున్నారు. కాబట్టి దీని మీద మీరందరూ కూడా మన ప్రాచీన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల మీద అందరూ కూడా ఒక్కసారి కొంచెం విశ్లేషణ చేయండి. ఆయుర్వేదం బాగా రీసెర్చ్ జరుగుతుంది. ఈ ఆయుర్వేదం డాక్టర్ల ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకోండి. మళ్ళీ మీరందరూ కూడా ఆరోగ్యంగా తయారవ్వండి. ఇప్పుడు మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గోచార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా మంచి మార్పులు ప్రారంభమవుతాయి. 1 by 1 వీళ్ళు భవిష్యత్తు మీద ఆశ బాగా పెట్టుకుంటూ చాలా చక్కగా జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. వ్యాపారంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. బంధువర్గం, స్నేహవర్గంతో ఉన్నటువంటి సమస్యలను సరిచేసుకునే నిమిత్తంగా మీకు ఎవరో ఒకటి మీడియేషన్ చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఇలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, వీటికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ కూడా మీకు సందర్భానుసారంగా సలహాలు, సంప్రదింపులు చేసేవాళ్ళు బాగా గోచరిస్తూ ఉంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు కొత్త ప్రయత్నాలు చేస్తారు, కొత్త ఆలోచనలు చేస్తారు. మరి వాటినన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ కూడా మాట అనిపించుకోకుండా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా వేగవంతమైన నిర్ణయాలు చేసి ఫలితాలని కూడా సానుకూలం చేసుకునే అవకాశంలో విజయం సాధిస్తారు.
భరణి నక్షత్రం వాళ్ళకి ఇంకా కొంచెం చిన్న చిన్న సమస్యలు కుటుంబ పరంగాను, బంధువులతోనూ, స్నేహితులతోనూ ఉండే అవకాశాలు ఉంటాయి. కృతిక ఒకటో పాదం వాళ్ళకి పనులన్నీ కూడా లాభదాయకంగాను, సానుకూలంగాను పూర్తవుతాయి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. మేషరాశి వాళ్ళు అవకాశం ఉంటే కనుక ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం వలన ఇంకా మంచి మార్పులు చాలా పెరిగే అవకాశం వస్తుంది. వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. చాలా పాత ఆరోగ్య సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులవుతారు. అలాగే ఆర్థిక సమస్యలు పాతవి కూడా సరిచేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలన్నింటినీ కూడా తెలివిగా, ఓర్పుగా సరిచేసుకోగలిగినటువంటి శక్తి బాగా ఉంటుంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక్కడ మీరు పనులు వాయిదా వేయడం కానీ, పనులు దాటవేయడం కానీ ఇట్లాంటి లక్షణాలు పెరుగుతాయి. వాటి మూలకంగా మరి కొంచెం సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాటిని నిరోధించాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీరు ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేసుకుంటూ, ఎప్పటి పనులు అప్పటికి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. ప్రాకృత ధర్మంగా మీరు వృత్తి విషయం, కుటుంబ విషయాల ముందు ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళండి. మిగతా విషయాల్లో ఒకరోజు ముందుగానే ఒకరోజు వెనకగానే వాటికి ప్రయారిటీ ఇవ్వచ్చు. అలాగే బంధుమిత్రులు మీకు ఏదైనా ఉద్యోగ వ్యాపార విషయాల్లో సలహా ఇస్తే తీసుకోండి. వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పకుండా అది ఆ సలహా మన పరిధిలో మనకి అనుకూలతను ఇస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని మీరే ప్రస్తావన చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తోంది. అలాగే ఇక్కడ మృగశిర 1-2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఉన్న సమస్యలు సరి చేసుకోవడానికి, ఏదైనా స్థానచలనం కానీ, ప్రమోషన్ కానీ వీటి కోసం ప్రయత్నం చేసుకోవడానికి గ్రహచారంలో మంచి మార్పులు ప్రారంభమైనాయి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తారు. కృతిక 2-3-4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ లాభదాయకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా పొందే అవకాశం వస్తుంది. మిథున రాశి కొంచెం మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. యాక్చువల్గా తెలివిగా అన్ని సమస్యలని దాటేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ సమస్య రాబోతోంది, ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు రాబోతున్నాయి అనేటువంటి విషయంలో ఒక చక్కటి క్లారిటీ కలిగి ఉంటారు. తద్వారా మీరు మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ చాలా లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయం మీద ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మీరు ఈ గురుబలం బాగా ఉంది కాబట్టి, శని సంచారం బాగుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భవిష్యత్తు మీద మీకు ఆశ జనించేటువంటి రోజులేవి. రవి వ్యయంలో ఉన్నారు, బుధుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత మీరు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుని లాభదాయకమైనటువంటి ప్రయాణం కోసం చెప్పి కృషి చేస్తారు. వాటిలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఈ మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ద్వారా ప్రోత్సాహం బాగుంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, అలాగే ఆర్థిక లావాదేవీల్లో, ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే లక్షణాలు బాగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మరి ఈ యొక్క పునరుసు 1-2-3 పదాల వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేమించే అవకాశాలు బాగున్నాయి. ఇక నెక్స్ట్ ఈ మిథున రాశి వాళ్ళు ఇంకా నాకు చాలా మంచి ఫలితాలు రావాలి, ఇంకా బాగా ప్రోత్సాహకరమైన ఫలితాలు పొందాలనే ఉద్దేశం కనుక ఉంటే మీరు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఈ ఆదిత్య హృదయం ఎప్పటిదాకా చేస్తే బాగుంటుంది అంటే ఈ నెక్స్ట్ గోచార ఫలితాలు, ఆపే గోచార ఫలితాలు మేము తెలియజేసినప్పటికీ, తెలియచేయకపోయినప్పటికీ కూడా మీరు జూలై 17 తారీఖు వరకు కూడా రవి జన్మంలో వ్యయంలో సంచారం చేస్తుంటారు కాబట్టి ప్రాతకాలంలో పొద్దున్నే నిద్రలేవగానే స్నానం చేసేసి మరి ఆ స్నానం అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మీరు ఆదిత్య హృదయం 12 సార్లు పారాయణ చేయగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆ తర్వాత మరి ఇంకా అవకాశాన్ని పురస్కరించిన ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కనుక పారాయణ చేస్తే
చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే ఇంకా విజయాలు సాధించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కగా ముందుకు వెళ్తారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి యాక్చువల్గా జన్మంలో కుజుడు, వ్యయంలో గురువు ఉండి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహచారమే అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా భాగ్య శుక్రుడు అలాగే మరి లాభంలో ఉన్నటువంటి రవి బుధుల మూలంగా సమస్య ఇక్కడ వస్తుంది. ఈ పని మనం వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఇబ్బంది వస్తుంది, ఈ పని మనం స్వయంగా చూసుకుంటే లాభాలు వస్తాయి, మనం ఈ పని స్వయంగా చూసుకుందాం, ఇట్లాంటి ప్రయత్నాలు కొన్ని చేసి మీరు చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి ఇంకా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మరి ఇక్కడ ఈ వారంలో యాక్చువల్గా ఎవరైనా మాది కర్కాటక రాశి ఉన్నారు కానీ జన్మంలో కుజుడు, వ్యయంలో గురువు అబ్బాయి జాగ్రత్తగా ఉండాలంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన మాట మాత్రం సార్వత్రికంగా ఈ సంవత్సరంలో చాలా చోట్ల ఆ కుజ గురువుల ప్రభావం అందులో ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ వారంలో రవి బుధుల ప్రభావమే ఎక్కువగా కనబడుతోంది. ఆ కారణం చేత రవి బుధ శుక్రుల ప్రభావం చేత ముందుగా అబ్జర్వ్ చేస్తారు. ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదో, ఎవరితో స్నేహంగా ఉండాలో ఎవరితో దూరంగా ఉండాలో ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకోవడంలో ఉంటారు. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు, కుటుంబ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా పాల్గొంటూ ఉంటారు. చక్కగా విధి నిర్వహణ శాస్త్రీయంగా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో కూడా మీరు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. మీలో ఒక విధమైన మంచి మార్పు కూడా కనబడుతుంది ఈ వారంలో. ఇక పునరుసు 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ధన వ్యయంతో కూడుకుని ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారంలోనూ కూడా శుభ పరిణామాలే పొందుతూ ఉంటారు. ఇంకా మీకు అడ్డంకులు లేకుండా చాలా చక్కగా నడవాలి అంటే కనుక ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణేసుకోండి. తెలుగు పుష్పాలు, మల్లులు కానీ జాజులు కానీ అవి తీసుకొచ్చి జగదమ్మను లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసి బయటకు వెళ్తూ ఉండండి. మీకు చాలా శుభపరిణామాలు ఉంటాయి. ఇంకా మీకు అవకాశం కుదిరితే కనుక ఎరుపు రంగు వస్త్రం ఏదైనా సరే దగ్గర పెట్టుకుని వెళ్తూ ఉండండి. ఎరుపు రంగు వస్తువు కానీ, వస్త్రం కానీ, ఏదైనా ఎరుపు రంగు పెన్ను కానీ ఇట్లాంటివి పెట్టుకుని వెళ్తూ ఉంటే మీ మానసిక వ్యవస్థలో కొంచెం ఆ కలర్ ప్రభావం చేత ఇంకా బెటర్మెంట్ కనబడే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి మీకే అనుమానాలు వస్తాయి, మనకి మంచి జరుగుతుందా, ఇబ్బందికరమైన ఘటన జరుగుతుందా అని. ఎందుకని అట్లా చెప్తున్నారు అంటే ఇక్కడ వ్యయ కుజుడు, లాభంలో గురువు బ్యాలెన్స్, దశమంలో రవి బుధులు బాగున్నారు, అష్టమంలో శని శుక్రులు బ్యాలెన్స్. ఈ విధంగా గ్రహచారంలో యోగాలు అవయోగాలు చేసేటువంటి సంచార గ్రహాల యొక్క ప్రభావం చేత సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేమం జరుగుతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో దేనికి ప్రలోభానికి గురవకుండా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా మీరు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తారు. యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాచరణకు కనుక ముందుకు వెళ్తే ప్రతి కార్యక్రమానికి కూడా మీకు అందరూ సహకరించేటువంటి వ్యక్తులు చాలా పక్కనే ఉంటారు. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, షేర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఒక గురువు యొక్క ప్రభావం చేతే మొత్తం అన్ని సమస్యలని కూడా సవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏమండి, సప్తమ రాహువు, అష్టమ శని, మరి వీళ్ళందరూ ఇబ్బంది పెట్టాలి కదా, పెడతారు. ఎప్పుడంటే ఈ వారం మాత్రం బెటరు. ఈ వారంలో చాలా మటుకు సానుకూలత కనబడుతోంది. అలాగే మరి ఇక్కడ ఈ వారంలో మరి చివరిలో సుమారుగా మనం ఎప్పుడు చేసుకున్న శుక్ర శనివారాల్లో మాత్రమే కొంచెం చంద్రుడు కూడా వ్యయంలో వస్తున్నాడు కాబట్టి వాహనాలు నడిపే విషయంలో కానీ, పనిముట్ల వాడకంలో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళు శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తంగా చక్కగా తిరుగుతూ ఉంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలను కూడా సానుకూలం అవుతాయి. ఉత్తరా ఒకటో పాదం వాళ్ళకి అనుకోకుండా ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి కూడా ఏర్పడే అవకాశం వస్తుంది. మాకు ఇంకా బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రాతకాలంలో నిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం, అలా చేయడం మూలంగా మరి మంచి ఫలితాలు ఉంటాయి.
ఇంకా కుదిరితే కనుక ప్రదోష కాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనే నామాన్ని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. మీకు చాలా దేదీప్యమైనటువంటి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా సాధారణ స్థాయి ఫలితాలతో కలెక్షన్ జరుగుతుంది. రోజువారీ జీవన శైలితోనే కాలక్షేపం అయిపోతుంది. విశేషాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. దేనికి తొందరపడరు, భయపడరు, చికాకు పడరు. అలా అని బాగా లాభాలతో కలెక్షన్ జరగదు. మీ యొక్క పనులన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇలా చేద్దాం, ఇలా ఉందాం అనుకుంటూ దాని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి అందరి దగ్గర నుంచి ప్రోత్సాహం ఉండదు. అంటే ఉద్యోగ పై అధికారులు కానీ కింద పనిచేసే వాళ్ళు కానీ ప్రోత్సాహనిస్తారు. వ్యాపారస్తులకు తోటి వారి దగ్గర నుంచి కూడా మంచి కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా లాభదాయకంగానే ఈ వారం పూర్తవుతుంది. షేరు వ్యాపారులకి గురుబలం బాగుంది. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులకు కూడా గురుబలం బాగుంది. రైతులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఈ వారంలో చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఆరోగ్య రక్షణ మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. ఇబ్బందులను దూరంగా ఉంచడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దాని మీద మంచి ప్రణాళికలు చేస్తారు. అంతా బాగుంటుంది. అందరితో ప్రోత్సాహం, సహకారం తీసుకుంటూ అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం అంతా కూడా సమయపాలనతో పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళు మాకు ఇంకా పనులు బాగా సాగాలంటే మొత్తం మీద మనకి శని సప్తమంలో ఉన్నాడని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటున్నాం కదండి. ఆ శని సంచార అనుకూలం కోసమే ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి. వీళ్ళకి గ్రహచారంలో మంచి మార్పులు ప్రారంభమైనాయి. షష్ఠ శుక్రుడు ఉన్నప్పటికీ కూడా షష్ఠ శని అనుకూలిస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ నవమ గురువు, ఇక్కడ రవి బుధులను బ్యాలెన్స్ చేస్తుంటారు. దశమ కుజుడు అనుకూలించే గ్రహమే. మొత్తం మీద ఒక ప్లానింగ్ బాగా చేసుకుంటూ అటు కుటుంబ విషయాలు కానీ, ఇటు ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ చాలా చక్కగా నడుపుతారు. ఆర్థిక విషయాల్లో సమస్యలు లేకుండా ఉండేటువంటి కాలక్షేపం జరుగుతుంది. కావాల్సిన విధంగా రుణాలు సదుపాయం చేకూరుతుంది. ఉద్యోగంలో అధికారులు బాగా ప్రోత్సాహాన్నిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో మీరే బాగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, అలాగే రైతులు కూడా భాగ్యంలో గురువు ఈ యొక్క అనుకూలం మూలంగా మీరు శ్రమ చేసిన కొద్దీ లాభాలు పొందే అవకాశాలు వస్తాయి. శ్రమ చేసిన కొద్దీ అనే మాట ఎందుకంటున్నానంటే షష్ఠ శని శ్రమ చేసిన కొద్దీ విశేషమైన లాభాలు ఇస్తాడు అన్ని రంగాల్లోనూ కూడా. ఇక్కడ మరి ఈ రాశిలో ఉన్నటువంటి చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ మంచి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం వస్తుంది. తర్వాత మరి ఇంకా మాకు బాగా అనుకూలతలు పెరగాలనుకునే వాళ్ళు మీరు ఈ శుక్రుడు యొక్క సంచార అనుకూలం పెరిగితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఒక్కసారి శుక్రగ్రహానికి జపం చేయించుకోవడం మంచిది. అలాగే అవకాశాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆరాధన ప్రాతకాలంలో చేయడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహరావలంబ స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచిది అని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అయితే ఆర్థిక విషయాల్లో అనుకున్న స్థాయిలో ప్రోత్సాహం ఉండదు. రుణ సదుపాయాలు కూడా కావాల్సిన సమయానికి చేకూరవు. తద్వారా కొంచెం ఒత్తిడికి లోనే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. కానీ తెలివిగా ఆ ఒత్తిడిని దాటి ముందుకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఏ పని చూసినా కానీ, ఏ విషయం అబ్జర్వ్ చేసినా కానీ అంత ప్రశాంతంగా పూర్తవుతుంది అనడానికి అవకాశాలు కనబడట్లా. ఉద్యోగ విధి నిర్వహణలో మీ ప్రయత్నాలు బాగుంటాయి, కానీ వచ్చే ఫలితాలు తేడాగా సంతృప్తికరంగా లేకుండా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు తగు జాగ్రత్త, శ్రద్ధ ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. ప్రధానంగా వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు ఎవరైతే జాగ్రత్తలు పాటిస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే అజాగ్రత్తతో ఉంటారో, తొందరపాటు నిర్ణయం ప్రదర్శిస్తారో, అనవసరంగా ఇతరుల వ్యవహారాలు కలగజేస్తుంటారో వాళ్ళకి అవమానకరమైన ఘటనలు, అలాగే ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని ముందుకు వెళ్ళేటువంటి
ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేవని చెప్పాలి. కారణం ఏంటంటే పంచమంలో ఉన్న శుక్రుడు అటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం వస్తుంది. మేనేజ్మెంట్ మొత్తం ఆయన చేస్తూ ఉంటాడు. అందువలన విశాఖ 4వ పాదం వాళ్ళు కొంచెం ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయంలో చికాకులు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మిత భాషణ ఓర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. అంతేకాకుండా కుదిరితే కనుక ప్రాతకాలంలో ఆదిత్య హృదయం రాబోయే 2 మాసాలు కూడా వదిలిపెట్టకుండా చేసుకోండి. జూలై 17 చివరి వరకు కూడా చేసుకోవడం మంచిది. అలాగే ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి, కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరి దగ్గర నుంచి కూడా నిత్యం సుఖశాంతులతో కాలక్షేపం చేసేందుకు అవకాశాలు వస్తాయి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించడం కాకుండా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. తద్వారా విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది. గ్రహచారం అనుకూలంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యం రక్షణ చేసుకోవడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రుణ సమస్యలు తీరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కోర్టు సమస్యలు పెరగకుండా ఉన్న జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగా ఒక మాటలో చెప్పాలంటే ధనురాశి వాళ్ళు రాబోయే 15 రోజుల్లో ఈ జాగ్రత్తలను ఇట్లాగే పాటిస్తూ కనుక సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాల కోసం కృషి చేస్తే ప్రతి సమస్య తీరిపోయే అవకాశం వస్తుంది. అటువంటి గ్రహచారమే నడుస్తుంది ఇప్పుడు. అంతేకాకుండా మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వృద్ధి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడా సానుకూల స్థితి ఏర్పడే, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని విషయాల్లో సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. మాకు కార్య విజయం ఇంకా కావాల్సి వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు మీరు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్యారాధన తప్పనిసరిగా చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ జాగ్రత్త వహించాలి. రుణ సౌకర్యాలు కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా శుభవార్తలు వినడం దూరం అవుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వర్కర్స్ దగ్గర ప్రాబ్లమ్స్ బాగా పెరిగే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఇక్కడ కుజుడు బాగలేదు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేయడం కూడా మంచిది కాదు. అలాగే ఇప్పటిదాకా నడిచిన తీరు ఒకటిగా ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలంలో కొంచెం తీరు వేరేగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు కుటుంబ సంబంధమైన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మీరు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏమరపాటుతనం పనికిరాదు. అలాగే నేను విజయం సాధిస్తానులే అనేటువంటి ధీమా, అనవసరమైన ధీమా పనికిరాదు అని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తే మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో రోజు సుబ్రహ్మణ్యారాధన చేస్తుంటే కొంచెం సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఒంటరి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ బాగా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయాణాల్లో మీరు మీ వస్తువులు ఎక్కడైనా మర్చిపోవడం కానీ, అవి దొంగిలింపబడడం కానీ జరిగే అవకాశం వస్తుంది. అందుకోసం అది కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన వదిలిపెట్టకుండా ఉండండి. ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళడం తప్పనిసరిగా చేస్తూ ఉండండి. తద్వారా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. కుంభరాశి. చాలా చక్కటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. శుభ పరిణామాలన్నీ కూడా ఉద్యోగ విషయంగా కూడా అభివృద్ధి వైపు ప్రయాణం జరుగుతుంది. వ్యాపార విషయంగా అభివృద్ధి వైపు ప్రయాణం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శుభపరిణామాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది.
మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. గత సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. రాబోయే కాలంలో విద్యార్థులకి, రైతులకి, షేర్ వ్యాపారులకి, ఫైనాన్స్ వ్యాపారులందరికీ కూడా ప్రోగ్రెస్ బాగుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతం గ్రహచారం ఈ కుజుడు షష్టంలో ఉన్న కారణంగా బాగా అనుకూలంగా ఉంది. ఈయన సప్తమంలో వెళితే కొంచెం మళ్ళీ ఏదైనా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఏదైనా కొంచెం వెనకాల సమస్యలు కనుక ఉంటే వాటిని పరిష్కరించుకోవడం కోసం గట్టిగా కృషి చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఏదైనా ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు చేయడం కానీ, ఏదైనా ప్రయత్నాలు ప్రయోగాలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేసేయాలి ఈ వారం రోజుల్లోనే. సతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సహజంగా సజావుగా నడుస్తాయి. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి ప్రోగ్రెస్ చాలా బాగా ఉంటుంది. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇంకా మాకు అభివృద్ధి పదంలో ప్రయాణం చేయాలి, ఇంకా ఎక్కువగా మంచి ఫలితాలు పొందాలనుకునేటువంటి వాళ్ళు ఈ వారం రోజులు కూడా మరి అవకాశాన్ని పురస్కరించుకుని దుర్గా సప్తశతిలోకి నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేయడం, అమ్మవారిని బాగా ఆరాధన చేసుకోవడం మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. ఇది ఒక విచిత్రమైనటువంటి కాలం మీనరాశి వాళ్ళకి. గురువు అనుకూలం బాగుంది, రవి అనుకూలిస్తున్నారు, కుజుడు సాధారణంగా ఉంటాడు, బుధుడు సాధారణ ఫలితాలతో ఉంటాయి, శుక్రుడు అనుకూలిస్తూ ఉంటాడు, శని రాహులు బాలేదు. కాబట్టి మీకు ఎంత లాభం వస్తే సరే ఏదో నేను ఇంకా నష్టపోయాను, నాకు రావాల్సిన లాభం రాలేదు అనేటువంటి భావంతో ఉంటారు. అసలు ఎందులోనూ సంతృప్తి పడరు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి, విదేశీ నివాసన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు సరిగ్గా సాగమని చెప్పాలి. అందరితోనూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంభాషణ చేస్తూ ఉండాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా చూస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడితే అవి కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది, గమనించుకోవాలి. అలాగే ఇక్కడ శని రాహు కేతుల యొక్క సంచార ప్రభావం చేత గౌరవం పొందకపోగా ఏదైనా మానసికమైన ఒత్తిడి, అందరితోనూ కూడా ఏదైనా మాటను మెచ్చుకోవడం, ఇట్లాంటి ఫలితాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి పూర్వభద్ర 4 పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు తీసుకుంటారు. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల శుభశాంతులు లభించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.